నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేశారు ఆవిడ, అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్. అన్నపూర్ణ గారు అంటే సత్యనారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, గుమ్మడి గారికి, నాన్నగారికి ఆవిడ. నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంతమంది ఆ పిల్లలు నీకు? ఒక్కడే అండి, ఒక్కడే అండి, ఒక్కడే, ఇద్దరు లేకుండా ఏంటి అని. ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూల్లో వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డిపాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం, ఎందుకండి తద్దిరంతా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కొని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఇంక ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోయా, ఇంకోళ్ళు అంటూ ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, లేకపోతే లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణ తర్వాత కూతురు పుట్టిందిలేండి, ఆవిడతో కాంబినేషను. నువ్వెవడో సంపాదించడానికి, వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి. ఆవిడ లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఆ త్రూ అలా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా, ఇంకా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఆవిడ అందం, అది ఆ బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ. అన్నపూర్ణ గారిని చూస్తే నువ్వెవడోయా తను తెచ్చుకుంటుంది ఆ నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీను, దాని నెక్స్ట్ ఆవిడ సీన్.